జూబ్లీ థ్రిల్స్ ఇక మొత్తం ఇదే ఎలక్షన్ మీద నడుస్తుందండి. ఇక మొత్తం తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చుట్టే తిరుగుతున్నది. ఏదో ఒక అంశం వచ్చి మన మీద ఒక పెద్ద పిడుగులాగా పడుతున్నది. దాని చుట్టూ తిరిగి మనం దాంట్లో పడి కొట్టుకపోతున్నాం. అసలైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం. ఇప్పుడు చూడండి, వ్యవసాయము రైతులు ఎంత తీవ్రంగా నష్టపోయారు మొన్న వర్షాలు, వరదలకి. దాదాపు 10 లక్షల ఎకరాల పైన, గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తున్నది 5 లక్షల పైన ఎకరాలు. సో మొత్తం కలిపి నేను అనుకోవడం 10 లక్షల పైన ఎకరాల పంట నష్టం జరిగింది. ఎంత పెద్ద నష్టం ఈ రైతాంగానికి. అండ్ ఒకవైపున వరి ధాన్యం కొనుగోలు, ఇంకోవైపున మక్కల కొనుగోలు, ఇంకోవైపున పత్తి కొనుగోలు. సో ఇవన్నీ కూడా నత్తనరకన సాగుతున్నాయి. ఇంకోవైపున వర్షాలు పడుతున్నాయి. ఇది రైతులకు సంబంధించిన విషయం. రాష్ట్రంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ప్రజలకు సంబంధించిన విషయం మొత్తం డైవర్ట్ అవుతున్నది ఇట్లాంటి వాటి వల్ల. సో మంత్రులు అక్కడే ఉన్నారు, లీడర్లు అక్కడే ఉన్నారు, అపోజిషన్ పార్టీలు అక్కడే ఉన్నాయి. మొత్తం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చుట్టే తిరుగుతున్నాయి. మొత్తానికి ఏదేమైనా ఎలక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని ఫేస్ చేయాల్సిందే. కాబట్టి అన్ని పార్టీలు దాంట్లో ఉన్నాయి. జూబ్లీ థ్రిల్స్ రసవత్తరంగా ఉప ఎన్నిక, ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపైన గురి, మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు, కీలకంగా రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్. జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికలో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లున్నా అందులో 50% మంది అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ హైదరాబాద్ కాబట్టి ఉండదు పెద్దగా. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ని మార్చాలి అనే ఎలక్షన్ వస్తే అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా పెరగదు. ఎందుకంటే హైదరాబాద్లో బయటికి రారు చదువుకున్న వాళ్ళంతా. ఈ ఓట్లు వేసేదంతా చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులే ఎక్కువగా. కొంత సమాజం మీద అవగాహన ఉన్నోళ్ళే. ఇక ఇంట్లో కూర్చొని నువ్వు ఇజ్జే అంటూ ఉంటాడు చూసినావు, వాడు ఓటు కూడా వేయడు, మనకు ఓటు కూడా ఉండదు. సో మొత్తానికి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 2009లో జస్ట్ 52% పోలింగ్ నమోదైంది. 2014 ఎలక్షన్లో జస్ట్ 50% నమోదైంది. 2018లో 45% నమోదైంది. అంటే కనీసం 50% మంది కూడా బయటకు వచ్చి ఓటేలే. 2023లో అయితే 47% ఓటు పోలైంది. అంటే 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 2 లక్షల మంది బయటకు వచ్చారు. 2 లక్షల మంది కూడా రాలే. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఈసారి ఇది బై ఎలక్షన్ కాబట్టి అన్ని పార్టీలు మొహరిస్తాయి కాబట్టి ఈసారి 47 కాస్త నేను అనుకోవడం 57 అవుతుందో 55 అవుతుందో గంతే. ఓ 5 to 10% పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓట్లు వేసే ఈ 2.5 లక్షల మంది అనుకుంటే అందులో ఒక 40% ఓటు సాధించిన వాళ్ళు గెలుస్తారు గంతే. ఒక 70-80 వేల ఓట్లు వస్తే ఆయన విజయం సాధించినట్టే. అంటే మొత్తం ఓట్లలో 30% ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకే. 7 డివిజన్లు ఉన్న హిల్స్ను గుప్పెట పట్టేందుకు పార్టీలు బలంగా మోహరించాయి. ఏ ఓటర్ ఎక్కడున్నాడు, ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి, ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు వస్తాయనే వ్యూహాలు ఇక్కడ గంటకు పదును తేలుతున్నాయి. ఈ నెల 11వ తేదీన జరిగే ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలోకి దిగగా ఆయా పార్టీలు విజయం కోసం ఆహ్రహం శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి మంత్రులు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు ఇతర నేతలు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బస్తీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎర్రగడ్డ, షేక్పేట, బోరబండల్లో ఉన్న మైనార్టీలు చాలా కీలకం. ఎందుకంటే ఓట్లేసేదంతా వీళ్ళే. ఈ బస్తీల్లో ఉన్న వాళ్ళే ఓట్లేస్తారు. ఎక్కువ ఓటర్లు ఉన్న రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్ డివిజన్లే ప్రధానంగా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించబోతున్నాయి. మైనార్టీ ఓటర్లున్న బోరబండ కూడా ప్రత్యేక స్థానం ఉన్నది. పేరుకే జూబ్లీ హిల్స్ అయినప్పటికీ కాలనీలు, బస్తీలు, మురికివాడలే ఇక్కడ అధికం. రహమత్ నగర్లో దాదాపు 70,000 ఓట్లున్నట్లు అంచనా. గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ముందు నిలిచింది. లోక్సభకు వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుంది. ఎర్రగడ్డ, షేక్పేట, బోరబండల్లో మైనార్టీలు కీలకం. ఈ నియోజకవర్గం మొత్తంలో 1,10,000కు పైగా మైనార్టీ ఓటర్లు ఉంటారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ 4 డివిజన్ల పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నారు. గెలుపు డిసైడ్ చేసేది ఆ వర్గాలే. అందుకే మొన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన కేటీఆర్ ప్రధానంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ వీళ్ళకి కొంత పాజిటివ్ అయింది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో అని రకరకాల ఎత్తుగడల వ్యూహాలతో
రౌడీ రౌడీ అని నవీన్ యాదవ్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా ఆ మైనార్టీ ఓటు బ్యాంకు కోసమే. అండ్ దాంతోపాటు బీసీ రిజర్వేషన్ అంశం కూడా తెర మీద ఉందట. ఎందుకంటే బీసీల ఓట్లు కూడా ఇక్కడ చాలా కీలకం. ఈ ఉప ఎన్నికలో బీసీ ఓటు కూడా కీలకంగా మారింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో బీసీలు సంఘటితం అయ్యారని అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రణాళిక రచిస్తున్నారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ, యూసుఫ్గూడ ప్రాంతాల్లో పలు చేతి వృత్తుల కాలనీలు ఉన్నాయి. గౌడలు, మున్నూరు కాపులు, యాదవులు తదితర బీసీ వర్గాల ఓట్లు ఉప ఎన్నికలో ప్రధానమవుతాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా బీసీలు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలు వివిధ పార్టీల కింద విస్తరించి ఉన్నారు. పార్టీ నాయకులు ఆయా సంఘాల నేతలను పిలిపించుకొని చర్చిస్తున్నారు. ఎక్కడికక్కడ హామీలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం. జిల్లాల నుంచి కార్యకర్తలు ఇక మొత్తం మామూలు ప్రచారం లేదు. ఇంకా ఇవాళ ఎంత డేటు? 3వ తారీఖు, 4, 5, 6, 7, 8, 9 సరిగ్గా 6 రోజులు ఉంది. 9వ తారీఖు 6 గంటల వరకు పోలింగ్ ప్రచారం బంద్. 6 గంటల తర్వాత అంటే కరెక్ట్గా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఈ 6 రోజులు ఏం చేయాలి? ఇక తర్వాత 2 రోజులు మనకు తెలిసిందే కదా, మొత్తం మందు, పైసలు, కథ, వ్యవహారం. ఒక్కొక్క పార్టీ మినిమం తక్కువలో తక్కువ ఒక 100 కోట్లకు పైన ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. ఇక అది ఈ పార్టీ ఆ పార్టీ అని అన్ని పార్టీలు మినిమం ఓటుకి 2000 రూపాయలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, తక్కువలో తక్కువ. ఇక ఒక ఆయన ఎక్కువ వేసి, ఇంకో ఆయన తక్కువ వేసి, ఇంకో ఆయన 5000 కూడా ఇవ్వచ్చు. మొత్తానికైతే ఒక 2000 వరకు ఇవ్వడానికైతే రెడీ అవుతున్నట్టుగా కనబడుతున్నది. దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డబ్బులు తీసుకొని ఓటేయకండి, మందు తాగి ఓటేయకండి. మీ ఓటు చాలా విలువైంది, మీ ఓటు ఆయుధం లాంటిది. రేపొద్దున డబ్బులు తీసుకుంటే గెలిచిన వ్యక్తిని మీరు మా పని కావట్లేదని వెళ్ళి బలంగా అడగడానికి అవకాశం ఉండదు. సో దయచేసి అందుకే డబ్బులు తీసుకోకండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళ ముఖాన కొట్టండి. ఎవడో అంటున్నాడు తీసుకొని నీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని, తప్పు. అలాంటి ప్రయత్నం కూడా జరగొద్దు. వాడిచ్చే ముష్టి మనకెందుకండి? వాడిచ్చే ఆ ముష్టి 2000 రూపాయలు తీసుకుని నువ్వేం సాధించగలుగుతావు? సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.